వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బిల్ గేట్స్ వచ్చారు ఇండియాలో 2 చోట్ల, ఆంధ్రప్రదేశ్లో అలాగే మహారాష్ట్రలో. మిలిండా గేట్స్ ఫౌండేషన్ తరఫున విజిట్ చేయడానికి వచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహాయం చేయడానికి, పెట్టుబడి అని కాదండి, పెట్టుబడి కాదు, ఆరోగ్యం విషయంలో సహాయం చేయడానికి. మిలిండా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళ కోర్ కాన్సెప్ట్ అదే కాబట్టి వచ్చారు, మాట్లాడారు, అయింది. సరే, ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఈ సంజీవని ప్రోగ్రామా లేదంటే మొత్తం ఆరోగ్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ విధంగా సలహాలు ఇస్తారు, గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేస్తారు అనేది ఫర్దర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆ ర్యాప్ అనేది ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఆయనతోటి వాళ్ళు డిస్కస్ చేసి చెప్తారు పాలసీ ఏంటి ఎలాగా అనేటువంటిది. ఇట్స్ క్లియర్. అలాగే ఏఐని ఉపయోగించి వ్యవసాయ పద్ధతులు అంటే డ్రోన్స్, ఎప్పటికప్పుడు సర్వేలెన్స్, వీటన్నిటి మీద కూడా ప్రశంసించారు. బాగుందని, చాలా చక్కగా చేస్తున్నారు. అక్కడ వరకు అయిపోయింది. ఇదే కట్ చేసి నీకేం చేయలేదు కదా. దీనికిను ఎప్స్టైన్ ఫైల్స్కి సంబంధం ఏమైనా ఉందా? ఏం లేదు. అయితే వైసీపీ బ్యాచ్ చాలామంది బయటకు వచ్చేసి, సరే జర్నలిస్ట్ సాయో లేదంటే తెలకపల్లి రవి, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ట్రోల్ అవుతున్నాయనేమో, ఒక ఆయన ఇంకొక ఆయనేమో అసలు గుట్టిది అంటూ ఇంకా ఏదేదో చెప్తూనే వస్తున్నారు. బాగానే ఉంది. వైసీపీ వాళ్ళకి బిల్ గేట్స్ వస్తే విమర్శించడానికి కారణం దొరికిందో లేదో తెలియదు, కానీ విమర్శించడం మొదలుపెట్టేశారు. తర్వాత చూస్తే తెలిసింది ఏంటంటే బిల్ గేట్స్ మాకు అక్కర్లేదు, డబ్బులు మాత్రమే ముద్దు అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ముందు ఒకసారి ఈ వీడియో చూద్దాం. ప్రకటించాలి, బిల్ గేట్స్ కి పెట్టిన సమోసాల ఖర్చునే ప్రకటించాలి, బిల్ గేట్స్ కోసం పెట్టిన స్నాక్స్ భోజనాల ఖర్చులు, మీరు తైతక్కలాడడానికి చేసిన కార్పెట్ ఖర్చులు, ఆ వివరాలన్నీ కూడా రేపు ప్రజలకు వివరించి చెప్పాలి. ఈ రోజు బిల్ గేట్స్ గారు వచ్చారు. బిల్ గేట్స్ గారికి ఇచ్చినటువంటి టీ ఖర్చులు, బిస్కెట్ ఖర్చులు, సమోసా ఖర్చులు, తైతక్కలు ఏ తైతక్కలాడారు? ఈయన పేరు టీజేఆర్ సుధాకర్ బాబు. మరి వైఎస్ఆర్సీపీ నేతలకి ఎందుకు ఇది వచ్చిందో తెలియదు. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక వీడియో దీనికి సంబంధించి ఎందుకు ఇంత ట్రోల్ చేస్తున్నారు బిల్ గేట్స్కి సంబంధించి చూస్తే వాళ్ళ కళాఖండాల్లో ఒకటి ఇంకోటి దొరికింది. ఏంటి అనేది చూస్తే గతంలో ప్రైమ్ 9 డిబేట్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు కొన్ని దొరికాయి. 2019 సంవత్సరం నవంబర్లో కనెక్ట్ టు ఆంధ్ర అనే ఒక కార్యక్రమం ద్వారా బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ వంటి సంస్థల నుండి 1000 కోట్ల రూపాయలు ఫండింగ్ పొందాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజు చూసింది. మిలిండా గేట్స్ ఈ డాక్యుమెంట్ ఒక్కసారి చూడండి కార్తిక్ గారు, తర్వాత మనం మాట్లాడదాము. ఈ డాక్యుమెంట్ ఏంటి అంటే నవంబర్ 2019 4వ తేదీ మధ్యాహ్నం 3:38 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో పోస్ట్ అయినటువంటి ఒక కథనమో లేకపోతే ప్రెస్ నోటో వాళ్ళు రాసేటటువంటి వార్తది. రాష్ట్రాభివృద్ధికి 1000 కోట్లు సేకరించడానికి కనెక్ట్ టు ఆంధ్ర అనేటటువంటి ఒక కార్యక్రమం చేయబోతున్నాం. ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటి అంటే కనెక్ట్ టు ఆంధ్రాకి సంబంధించి అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల నుండి దాతృత్వ నిధులను బిల్ మరియు మిలిందా గేట్స్ ఫౌండేషన్, మైకేల్ మరియు సుశాంటెల్ ఫౌండేషన్ మరియు ప్రభుత్వేతర సంస్థల నుండి సామాజిక ప్రభావ పెట్టుబడులు పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే బిల్ గేట్స్ మిలిందా ఫౌండేషన్ నుంచి 1000 కోట్ల రూపాయల వరకు తీసుకునేటటువంటి కనెక్ట్ ఆంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలి అని చెప్పేసి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక ప్రయత్నం జరిగింది. సో ఆ ప్రయత్నానికి బహుశా బిల్ గేట్స్ అంగీకరించినట్లేదో లేకపోతే వీళ్ళు ఆయన్ని రీచ్ కాలేకపోయారో తెలియదు, కానీ పని అయితే కాలేదనమాట. కానటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఇప్పుడు ఏంటి అంటే అప్పట్లో మేము ప్రయత్నిస్తే వెళ్ళలేదు, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ట్రై చేసింది కానీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు, కానీ బిల్ గేట్స్ అందుకు అంగీకరించిన లేకపోవడం లేకపోతే వీళ్ళు వాళ్ళని రీచ్ కాలేటువంటి అవకాశాలు లేకపోవడం ఏదో జరిగింది మొత్తానికి. అందుకనే ఉన్న బిల్ గేట్స్ మీద కోపం పెట్టుకున్నారంటారా? నాయుడు గారు నిర్మిస్తున్నారు కాబట్టి అమరావతి మీద కోపం వస్తుంది. అమరావతి వేస్తర రాజధాని అయిపోద్ది, అమరావతి మునిగిపోయే రాజధాని అవుద్ది. చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాడు కాబట్టి బిల్ గేట్స్ దుర్మార్గుడు, రాక్షసుడు, నియంత రకరకాలుగా అయిపోతాడు. అంటే చంద్రబాబు నాయుడు గారిని కలవటము, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేయటము వైసీపీ వాళ్ళ ద్వేషానికి కారణమైంది. ఈ ద్వేషంతో వైసీపీ ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేదు అని 2024 ఫలితాలు చూసిన తర్వాత వైసీపీ రియలైజ్ కావాలి. నిజానికి బిల్ గేట్స్ గారు వస్తుంది దేనికోసం?
వ్యవసాయ రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో. అదనమాట వ్యవసాయ, విద్య, వైద్య రంగాలు. బిల్ గేట్స్ ఎందుకు వస్తున్నాడు ఏంటి అనేది అలాగే నిన్న చెప్పుకున్నాం మనం. బిల్ గేట్స్ మీద ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, అసలు బిల్ గేట్స్ గురించి ఏం తెలుసు అన్నప్పుడు మిలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా మిలిండా గేట్స్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, అలాగే వారెన్ బఫెట్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కలిసి చేసేటువంటిదే. సో ఆ ఫౌండేషన్ కార్యక్రమాల్లో 100% యాక్టివ్గా ఉన్నటువంటిది బిల్ గేట్స్ గారు. మిలిండా గారేమో ఆవిడ వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రికవరీ అవుతున్నారు ఉన్నటువంటి ఆ వ్యక్తిగత సమస్యల నుంచి, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో ఈ కార్యక్రమాలు చేయడానికి గేట్స్కి ఎప్పుడు ఆయనకి అవకాశం ఉంది. అలాగే వారెన్ బఫెట్ వాళ్ళిద్దరు రాలేదంతే, ఈయన ఒక్కడే వచ్చాడు బిల్ గేట్స్. సో 2019లో కనెక్ట్ టు ఆంధ్ర అని చెప్పి ఇలాంటి సంస్థలు, అంటే మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి కంపెనీస్ ఎలా అయితే చేస్తూ ఉంటాయో అలాగా ఇలాంటివి వీళ్ళు భరించగలుగుతారు, వీళ్ళకి ఇన్ని లక్షల కోట్ల సంపద ఉంది కాబట్టి ఇందులోంచి 1000 కోట్లు ఇస్తారులే పర్వాలేదులే అనేటువంటి ఒక కార్యక్రమానికి ఆ రోజు తెర తీశారు. మరి ఎంత వచ్చిందో ఈ కనెక్ట్ టు ఆంధ్ర అనేది, ఇది సరికొత్త విషయం, దీని మీద పూర్తిగా తెలుసుకోవాలి. ఎంత వచ్చిందో ఇప్పటిదాకా తెలియదు. బట్ బిల్ గేట్స్ అయితే రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు. పోనీ ఈ నెల ఆయన ఏమైనా కలిసాడా అంటే అది కూడా జరగలేదు. సో ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చి ఈ టీజీఆర్ సుధాకర్ బాబు లాంటి వాళ్ళు, లేదు అంటే మిగతా పెద్ద పెద్ద మేధావులు, వీళ్ళందరూ కూడా ఆయన టీ ఖర్చులు బయట పెట్టండి, ఆయన బిస్కెట్ ఖర్చులు బయట పెట్టండి, ఆయనకి ఇచ్చిన సమోసాల ఖర్చులు బయట పెట్టండి. ఈ సమోసాలకి 7.5 కోట్లు తగిలేశారు ప్రభుత్వంలో. సమోసాలకి అది ప్రజల సొమ్ము కాదు, మరి అది ప్రజల సొమ్ము కాదు. తాడేపల్లిలో 3-4 భోజనాలకి 5 ఏళ్ల ఖర్చు 27,77,00,000. 3-4 భోజనాలకి 27,77,00,000. అది కూడా ప్రభుత్వ సొమ్ము కాదు, అంటే ప్రజల సొమ్ము కాదు. కేవలం బిల్ గేట్స్ నిన్న వచ్చి అక్కడ వెలగపూడి దగ్గర రైతుల్ని కలిసి ఆ రైతులు పెట్టినటువంటి పునుగులు ఆ ప్లేట్లో, ఆయన వచ్చాడు కదా పాపం బిల్ గేట్స్, అంత పెద్ద మనిషి, మైక్రోసాఫ్ట్ ఫౌండరు, అన్ని కోట్ల రూపాయలు ఆస్తుంది ఏకంగా దగ్గర. ఆయన కనీసం ఒక వెండి ప్లేట్లో అయినా టిఫిన్ పెడదామని వాళ్ళు ఏమనుకోవాలా, ఆ పేపర్ ప్లేట్లోనే చక్కగా 4-5 పునుగులు వేసి చట్నీ వేసి ఇచ్చారు, తిని చాలా చక్కగా బాగున్నాయని చెప్పి మెచ్చుకుని వెళ్ళాడు. అది ఆయనకి అయినటువంటి ఖర్చు. అండ్ ఒక డెలిగేట్ వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున కాకపోవచ్చు, అమెరికన్ ప్రభుత్వం ఆయన్ని పంపించి ఉండకపోవచ్చు, బట్ యాజ్ అ ఫౌండేషన్ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ కింద గేట్స్ అండ్ మిలిండా అండ్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధిగా ఆయన వచ్చినప్పుడు ప్రభుత్వం రిసీవ్ చేసుకోవడం అనేది తప్పదు, చేసుకుంటాం. మరి సహాయం చేస్తున్నారు కాబట్టి. సో దీని మీద పడిపోతారు. అంటే ఏంటి, మాకు బిల్ గేట్స్ వద్దు, బిల్ గేట్స్ అప్పుడు 1000 కోట్లు ఇచ్చేసి ఉంటే దేవుడు అయిపోయేవాడు, బిల్ గేట్స్ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు దెయ్యం అయిపోయాడు. ఇంకేముంది, వాడు రాక్షసుడు, వాడు క్రూరుడు, సారీ వాళ్ళ మాట నాకు వచ్చేస్తుంది, ఆయన పట్టుకొని వాడు వీడు అంటూ. ఇది పద్ధతి అంటారా అసలు? మీరే చెప్పండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.